10 విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటారు. అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి. శారీరకంగా చేసే పాపాలు 3 రకాలు. అవి అపాత్ర దానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పరపురుషుని వ్యామోహం కలగడం. వాచికంగా అనగా నోటి ద్వారా చేసే పాపాలు 4. అవి పరుషంగా మాట్లాడడం, అసత్యం పలకడం, చాడీలు వ్యర్థ ప్రాలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం. ఇవి 4. మానసికంగా మనస్సు ద్వారా చేసే పాపాలు 3. అవి పరద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి కలగడం, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం. ఇలా మనిషి తెలిసి తెలియక ఈ రకాలైన పాపాలను చేస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజున భక్తులందరూ గంగా స్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నిటినీ ఆ గంగాదేవి హరిస్తుందని కూడా స్కాంద పురాణం మనకు వివరించింది.